హలో ఎవ్రీవన్, మన యొక్క విజయ ప్రయత్నంలో ఏ ఒక్క బిట్ కూడా మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతో కొంత ఫార్ములా బేస్డ్ ఉన్న నెంబర్ సిస్టమ్ లో ఇది కూడా చెప్తున్నాను. ఈ ఫార్ములాను కూడా ఫార్ములా బేస్డ్ చెప్పలే, మీకు కళ్ళకి కట్టినట్టుగా చాలా అసలు ఎందుకు వచ్చింది ఆ ఫార్ములా అనేది కూడా క్లియర్ గా చెప్పాను. నా లాంగ్ వీడియోలో ఒకసారి చూడండి. ది సమ్ ఆఫ్ ద ఫస్ట్ 25 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ ద 25 ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటే ఎన్ని న్యాచురల్ నెంబర్ ఉన్నో దాని యొక్క స్క్వేర్ అని చెప్పాడు. ఇక్కడ 25 అడిగిది కాబట్టి 25 యొక్క స్క్వేర్ అని చెప్తున్నాను. 25 స్క్వేర్ ఎంత 625 అని క్లియర్ గా వర్గాలు వర్గమూలాలు అనే టాపిక్ అంటే చాలా క్లియర్ గా తెలుసుకోవచ్చు. ది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 3025. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ అన్నాడు. n న్యాచురల్ నెంబర్ ఫస్ట్ అడిగిండు అంటే ఒకసారి చూడండి, క్యూబ్ ఇచ్చిండు, n న్యాచురల్ నెంబర్ అయ్యిండు. క్యూబ్ ఏమి ఇచ్చిండు 3025. దీనికి ఒక ఫార్ములా చిన్న ఫార్ములా వచ్చింది, సిగ్మా ఆఫ్ n క్యూబ్ ఇస్ ఈక్వల్ సిగ్మా ఆఫ్ n హోల్ స్క్వేర్ అన్నాను. సిగ్మా ఆఫ్ n అంటేనే ఇది సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నెంబర్స్ అన్నట్టు. ఈ n న్యాచురల్ నెంబర్ స్క్వేర్ రూట్. ఇప్పుడు సిగ్మా ఆఫ్ n క్యూబ్ ఇచ్చిండు కదా 3025 ఇచ్చాడు. సిగ్మా ఆఫ్ n అంటే ఇదే n న్యాచురల్ నెంబర్. దీనికి మనకు స్క్వేర్ తోటి ఫార్ములా ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకుంటున్నాం. బట్ ఈ నెంబర్ కూడా ఒక స్క్వేర్ అని తెలుసు మనకు, అదే 55 స్క్వేర్ అని తెలుసు. ఇమీడియట్ గా చెప్తారు నా క్లాస్ విన్న వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే స్క్వేర్ రూట్ అనే టాపిక్ లో నేను చాలా క్లియర్ గా ప్రతి దానికి కూడా స్క్వేర్ ఎట్లా నేర్చుకోవాలి ఇంకా అనేది 100 వరకు ఎన్ని స్క్వేర్లు అయినా సింపుల్ గా అలా చూస్తే చెప్పొచ్చు అనేది క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ కు స్క్వేర్ పోయింది. దీన్ని ఏమంటారు సిగ్మా ఆఫ్ n అంటే, దీన్ని ఏమంటే n న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఈ n న్యాచురల్ నెంబర్ వాల్యూ ఏమి వచ్చింది 55 వచ్చింది. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఏమైంది, ఆన్సర్ ఇస్ ద 55 అయితే. ఇది ఇప్పుడు ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్. నా లాంగ్ వీడియోలో దాని యొక్క అప్లికేషన్ బేస్డ్ కూడా ఇచ్చాను. నా లింక్ కూడా ఇందులో మన వీడియోలో లింక్ కూడా యాడ్ చేస్తాను. ఒకసారి లాంగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, చూసి క్లారిటీ క్లియర్ గా నేర్చుకోండి.